అది ఎవరి చేతుల్లో అన్నది మాత్రం తెలుసుకోలేకపోతున్నావు. ఎవరేంటో తెలుసుకోలేనంత చిన్నపిల్లనేం కాదు నేను. చిన్నప్పటి నుండి అక్క చెల్లెళ్ళలాగా కాదు, ఒక క్లోజ్ ఫ్రెండ్స్ లాగా పెరిగాం. సంతోషం వచ్చినా బాధ వచ్చినా ప్రతిదీ షేర్ చేసుకున్నాం. అలాంటిది నా మీద నమ్మకం లేదా నీకు? అలా నమ్మాను కాబట్టే మోసపోయాను. మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్లే మోసం చేస్తే ఎలా ఉంటుందో నీ వల్ల తెలిసొచ్చింది నాకు. ఆ బద్రిగాడు నిన్నొక మాయలో ఉంచాడంజలి. వాడి మాయలో పడి నీ జీవితం నువ్వు నాశనం చేసుకోవద్దు. నీకు బంగారం లాంటి భవిష్యత్తుంది. అంటే ఈ విషయం భానుకు ముందే తెలుసా? భాను బాధపడుతుంటే ఓదార్చడానికి వెళ్ళిన అంజలిని ఆ ఫ్రస్ట్రేషన్లో భాను కొట్టింది. అందుకే భాను అంజలి మీద చేసుకుంది. నాకు తెలుసు భాను ఏ కారణం లేకుండా ఏ పని చేయదు. నేను చెప్పేది అర్థం చేసుకో అంజలి. ఇది నా లైఫ్, నేను చూసుకోగలను. నా గురించి నువ్వు ప్రత్యేకంగా ప్లాన్లు వేసి మరీ నా లైఫ్ స్పాయిల్ చేయకుండా ఉంటే చాలు. నేనేం చేసినా నీ క్షేమం కోరి చేస్తానంజలి. థ్యాంక్స్. అంజలి, అంజలి, నేను వెళ్తున్నాను నాన్న. మమ్మీని తొందరగా రమ్మనండి. వచ్చావా? నేను ఇప్పుడే మనసులో అనుకుంటున్నాను నువ్వు వస్తే బాగుండు అని. కానీ నేను వెళ్ళింది నీ డ్యూటీ మీద. అది పూర్తి కాకముందే ఎందుకు రమ్మంటావని ఆగిపోయాను. ప్రవళికి ఆబ్దికం పెట్టే టైంకి వచ్చావు. చాలు, మంచి పని చేసావు. మీ ఇంట్లో ఆబ్దికం రోజు ఫోటో ముందు దీపం వెలిగించకూడదనే ఆచారం ఉందా? అలాంటి ఆచారం ఎందుకుంటుంది? ఆగు. అగిపెట్టివు. ఇవ్వు. మా చెల్లి చనిపోయాక ఇప్పటి వరకు ఫోటో ముందు దీపం వెలిగించలేదు. ఇవాళ నేనే వెలిగిస్తాను. ఇవాళ విక్రమ్ దీపం వెలిగిస్తున్నాడంటే ఒకవేళ సాక్ష్యం ఏజీకి వ్యతిరేకంగా దొరికిందా?
ఇవాళ నువ్వు కూడా కొత్త బట్టలు కట్టుకోవాలి. నేనెందుకు? దీపం వెలిగించడం వరకే నీ బాధ్యత అనుకున్నావా? ప్రవళిక హ్యాపీ. ఇప్పుడు నేను నీ అమౌంట్ సెటిల్ చేయడానికి రాలేదు. అదేంటి? అదంతే. నీకు నీ అమౌంట్ నేను ఇవ్వను. ఏ షూరిటీ లేకుండా నా పేరు చూసి ఇచ్చావు కదా, కావాలంటే అది ప్రూవ్ చేయి, అప్పుడు అమౌంట్ ఇస్తాను. ఏంటి మోసం? చెప్పు, దీని వెనక ఎవరున్నారు? ఇంకెవరున్నారు? కొంపతీసి నా పేరు చెప్తాడా ఏంటి? నాకేం తెలీదు. తెలీదు? తెలీదు. అటు చూడు. ఏయ్ నడవరా. వీడు తెలుసా? తెలుసు. తెలీదన్నావు? వీళ్ళ వెనకున్నది ఎవరో తెలిసే ఇదంతా చేసావా? ఎంత ధైర్యం రా నీకు? ఏజే ఇక్కడ. You scoundrels! ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి, అప్పు చేయించి, స్థలం అమ్మినట్టు నటించి, డబ్బు మీ దగ్గరే పెట్టుకుని ఎంత డ్రామా ఆడారా. కానీ ఎవరి దగ్గర డ్రామా ఆడారో అది మర్చిపోయారు. ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వచ్చారో ఒక్కొక్కరిని ఇంతకు ముందు ఇలాగే చీట్ చేసినట్టు వీడి మీద చాలా కేసులున్నాయి. డాక్యుమెంట్స్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, అవి ఫేక్ అని. ఇప్పుడు అర్థమైందా ఏజే జోలికొస్తే ఎలా ఉంటుందో? మీకు మీలాంటి వాళ్లకు నా ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూసే ఛాన్స్ కూడా ఇవ్వను. గుర్తు పెట్టుకోండి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇట్స్ మై డ్యూటీ. ఒక రకంగా నీకే థ్యాంక్స్ చెప్పాలి, మా డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసినందుకు. వస్తాను. టేక్ కేర్ ఏజే. ఇలాంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. నేను తప్పుని తప్పు చేసేవాళ్ళని క్షమించను. కానీ నిన్నెందుకు వదిలేశానో తెలుసా? నీ అమౌంట్ ఆ దాస్గాడి దగ్గర ఇరుక్కుపోయింది. అది వస్తుందో రాదో ప్రస్తుతానికి ఈ లాస్తో సరిపెట్టుకో.
కానీ ఎప్పటికీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏజే ఫ్యామిలీని టచ్ చేస్తే నీ ఫ్యామిలీ ఏడవడానికి కూడా నీ బాడీ దొరకదు. పీకే. సింక్లో ట్యాప్కి గీత కనెక్షన్ ఉంటుందా? అలాంటి కనెక్షన్ ఇచ్చేది పిచ్చి వాళ్లే. ఏమో భాను చెప్తుందంటే నిజమేమో. ఆగండి, నేను చెక్ చేస్తాను. ఏది కూల్గానే ఉన్నాయి కదా. ఏయ్, ఏమైంది నీకు? నిలబడే కళ్ళగంటున్నావా? పిచ్చిపడి తిరుగుతున్నావా? ఒకదానికి పొంతం లేకుండా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేను చెప్తాను ఏజే. ముందే గ్రీన్ పీస్ కర్రీ అంటే తనకిష్టం లేదని చెప్పింది. నీ కోసం కాదు, ప్రవళికత్తయ్య కోసమని దక్షక్క నీకు చెప్పింది. తనకిష్టం లేకపోవటం ఒక కారణం, ప్రవళికత్తయ్యకు నచ్చిన కర్రీ కావటం ఇంకొక కారణం. అందుకే ఆ కర్రీని పడేయటానికి ఒక వంక పెట్టుకొచ్చింది. కనీసం ఆ వంకైనా అతికేలా ఉందా? ఏమైంది భాను? ఐ ఓకే? ఐ థింక్ నీకు రెస్ట్ అవసరమేమో అనిపిస్తుంది. నన్నందరి ముందు మెంటల్ని చేసి పారేశాడు ఈ మెంటలోడు. నువ్వు నాకు ఆబ్దికం పూర్తయ్యేదాకా కనిపించావంటే మామూలుగా ఉండదు. ఏజే భానుల మధ్య ఇప్పుడిప్పుడే దూరం తొలగిపోయి దగ్గర అవుతున్నారు అనుకుంటుండగా ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల వీళ్ళిద్దరూ మళ్ళీ మొదటికొస్తున్నారు. భగవంతుడా, ఏజేలోని కోపాన్ని తగ్గించి ప్రవళిక ఆబ్దికం ప్రశాంతంగా జరిగేలా చూడు స్వామి. ఏజే, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేజేయమ్మా. ఏ తల్లి తన బిడ్డ ఒంటరితనాన్ని చూడలేదు ఏజే. మనసు ప్రశాంతంగా ఉంచుకొని జరగాల్సిన కార్యక్రమం జరిపించేజే. ప్రవళిక ఆత్మకి శాంతి కలుగుతుంది. ప్రవళికకి శాంతి లేకుండా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుందా బేకారి? అసలు బేకారి గుర్తొస్తేనే. ఏజే, నువ్వు కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నా కోపానికి కారణమే ఆ బేకారి. ప్రతి మనిషిలోనూ కోపతాపాలుంటాయి, కానీ అవి మన అనుకున్న వాళ్ల మీదే ఎక్కువ చూపిస్తాం. అది కోపమైనా ప్రేమైనా. నా దృష్టిలో తప్పు చేస్తే రెస్టారెంట్లో సర్వర్ అయినా ఒకటే, ఇంట్లో మనిషి అయినా ఒకటే. నాకు భేదాలుండవు. తను కావాలనే కర్రీ కింద పడేసిందని ఎలా అనుకుంటున్నావు?
కళ్ళ ముందే కదా జరిగింది. పొద్దున్నుండి భాను చేస్తున్న పనులన్నీ చూసి కూడా అలాగే అనుకుంటున్నావా? ఏంటి జయమా, ఇప్పుడు ఆ బేకారి తప్పేం లేదంటావా? నేనే అనవసరంగా తన్ని తిట్టానంటావా? ఆ బేకారి ఎంత బీభత్సం సృష్టించినా తన్నే వెనకేసుకొస్తున్నావు. ఎందుకు జయమా? ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు ఏజే. ప్రవళిక ఆబ్దికం జరిగేదాకా ఆ బేకారి నాకు కనపడటానికి వీల్లేదు. భాను తప్పకుండా ఉండాల్సిందే. భాను నీకు భార్య అయింది అంటే దానికి కారణం ప్రవళిక. ఏంటి సింహం బోన్లో చిక్కుకుంది? బయటే ఉంటే నీలాంటి నక్కల్ని కుక్కల్ని తరిమినట్టు తరిమేస్తుందని. బయటికొస్తే మీ మగసింహం ఎలా గర్జిస్తుందో నాకు తెలుసు. నీలాంటి గ్రామ సింహాలకేం తెలుసు? మాలాంటి సింహాల సత్తా. నువ్వు లోపలుండడమే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను గదిలోకెళ్ళి మీ చెల్లిని నీకు చేతనైతే వచ్చాపుకో. రేయ్, బోనులో ఉన్న సింహాన్ని దూరం నుంచి చూసెళ్ళిపోవాలి. బయటికి రాదులే అన్న ధీమాతో చెయ్యి లోపల పెడితే చెయ్యే లేకుండా చేస్తుంది. ఇప్పుడు అంజలితో రొమాన్స్కి వెళ్తున్నాను. ఏం చేస్తావో చూస్తా. ఆవేశంలో అరిచాను గాని ఇప్పుడు వీడిని ఎలా ఆపేది? అంజలి, ఏంటి బద్రి? అక్కడ మీ అక్కకి ఇక్కడ నీకు ఎంత తేడా? నా కోసమే కదా నువ్వు ఈ సింధుకి సేవలు చేసేది. ఈ పరిస్థితిలో ఎవరున్నా ఆ పరిస్థితి వాళ్ళకి నరకంతో సమానం. కదల్లేక, మాట్లాడలేక, ఏమీ చెప్పలేక వాళ్ళు పడే బాధ మామూలుగా ఉండదు. అలాంటి వాళ్ళకి సేవ చేస్తే దేవుడు సంతోషిస్తాడు. అందుకే నీ మనసు మార్చాడు. మీ అక్క అసలు స్వరూపం ఏంటో నీకు తెలిసేలా చేశాడు. అక్కడ చూడు,
ఆబ్దికం అంతా అస్తవ్యస్తం చేస్తుంది. అక్కడికి భరించలేక మీ అక్కని ఒక సర్కిల్ గీసి అందులో నిలబెట్టాడు ఏజే. అవునా? ఒక్కటేంటి, భానుని పెళ్లి చేసుకుని ఏజే ఎంత సఫర్ అవుతున్నాడో తెలుసా? ఆ కోడళ్ళు అందుకే తన్ని చూస్తేనే మండిపడుతూ ఉంటారు. మీ భాను చేసిన పని వల్ల కుటుంబం మొత్తం ముక్కలయ్యేది. టైంకి ఏజేకి తెలిసింది కాబట్టి అందరూ సేవ్ అయ్యారు. రోజుకో పరీక్ష పెట్టే పరీక్షా కేంద్రాన్ని కట్టబెట్టారు కదా. భానుకి వయసు పెరిగిందే కాని మనసింకా పసితనం దగ్గరే ఆగింది. నువ్వే పసిపిల్లం చేసి దొంగతనంగా పూజలో పెట్టిన పళ్ళం తీసిచ్చావు. చూసావా, మరి ఆపలేదే. నాకు ఆబ్దికం ముఖ్యం, యాపిల్ పళ్ళు కాదు. ఈ దోబూచులాట ఇంకా ఎంతకాలం? నువ్వు నా చేతులు కట్టేసినంతకాలం ఇలాగే ఉంటుంది. ఏదో ఒక రోజు భాను వల్ల విసిగిపోయి నువ్వే వెళ్ళగొడతావు, నాకు తెలుసు. నా తర్వాత నిన్ను నాలా చూసుకునే భానుని వెళ్ళగొట్టడానికి నేనేమీ పిచ్చిదాన్ని కాదు. నీలా చూసుకుంటుందా? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు జయమ్మా? 10th ఫెయిల్ అయిన వాడికి డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చినట్టు భానుకి నువ్వు అర్హతకు మించిన సర్టిఫికేట్స్ ఇస్తున్నావు. నీకిప్పుడు తెలియదు, కానీ తెలిసే రోజు వస్తుంది. నొప్పిగా ఉందా? నేను భరించే బాధ ముందు ఇదేం పెద్ద బాధ కాదులే జయమ్మా. నేను ఇంట్లో వీళ్ళ మంచి కోసం ఏం చేసినా అది నా మెడకే చుట్టుకుంటుందెందుకు? చెప్తాను సార్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్. విషయం ఏంటో చెప్పు. ఇంపార్టెంట్ కదా, నేను చెప్తా. మీ కష్టం వృధా కాలేదు సార్. సార్, మీరు ఇన్నాళ్ళుగా వెతుకుతున్న సాక్ష్యం రెడీ అయింది సార్. గుడ్, వెరీ గుడ్ సిను. నువ్వు లేట్ చేయకుండా అర్జెంట్గా నా దగ్గర తీసుకుని రా. అలాగే సార్. నవ్ యువర్ గేమ్ ఇస్ ఎండేజ్. ఇక నిన్ను నా చేతిలో ఉంచి ఆ బాను కాదు కదా, ఆ బాను ప్రాణం పోసి భూమి మీద పంపించిన బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. ప్రవళికను చంపి మంచివాడిగా నువ్వు ఆడుతున్న నాటకానికి ముగింపు పలికే టైం దగ్గర పడింది. ఏంటిది? పల్లెటూరులో ఆర్ఎంపీ డాక్టర్ తాలూకు చిన్న సైజు క్లినిక్ లా ఉంది. అటు పక్క బెడ్, ఇటు పక్క కన్సల్టేషనా? అటు పక్క బెడ్, ఇటు పక్క నువ్వు ఉంటే గుడ్డు. సినిమా ఇంటర్వెల్ సీన్ లో స్క్రీన్ మధ్యకు చిరిగిపోయినట్టు ఇలా గదిని స్ప్లిట్ చేశారేంటి మహాప్రభు? ఎందుకు? నీకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు కాకపోయినా జనాలకైనా చెప్పాలి కదా క్లారిటీగా. ఏ జనాలకే? ఈ కట్టెను చూసే ప్రతి ఒక్కరికి. వాళ్ళు అడగరు, అర్థం చేసుకుంటారు. నాకు అర్థం కాలేదు, నేను అడుగుతున్నాను, చెప్పండి. చెప్ప ఏంటి? చెప్పా. నేనింతే, ఇది నా రూమ్. నా రూమ్లో నుంచి నువ్వు వెళ్ళట్లేదు. గంటేస్తే జయమని తీసుకుని వస్తున్నావు. నీ ఫేస్ చూస్తూ పడుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే కర్టెన్ వేసుకున్నాను. మరీ అంత గుమ్మడికాయలో ఉండే పర్సనాలిటీ అనాది? చూడలేక కర్టెన్ వేసుకోవడానికి? గుమ్మడి పువ్వుల పచ్చిగా ఉంటానని చిన్నప్పుడు అంతా అనేవాళ్ళు తెలుసా? వాళ్ళకప్పుడు తెలియదేమో గుమ్మడి పువ్వే గుమ్మడికాయలా మారుతుందని.
బాంబు, చీపురు, దిష్టి గుమ్మడికాయ, ఇప్పుడు ఇంకో రకం గుమ్మడికాయ. రాసినోడా, నేనేం పాపం చేశాను? ఇన్ని నిక్నేమ్సా? ఈ పార్టీషన్ దాటి అటు రాకు. ఈ ముక్క నీది, ఆ ముక్క నాది. ఈ రెండు ముక్కలాటేమిటి స్వామి? మీరు నన్ను దారుణంగా ఇన్సల్ట్ చేస్తున్నారు. నాకేం సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనుకుంటున్నారా? నేను సెల్ఫ్ రెస్పెక్ట్ కి పెద్ద వాల్యూ ఇవ్వను. అది నేను తెలిసిన అందరికీ తెలుసు. ఇదేమైనా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అనుకుంటున్నారా? రమణ, లోడెత్తాలరా, చెక్ పోస్ట్ పడతాది అనుకుంటూ తిరగాల. నువ్వు వాగడం ఆపి అక్కడ నిద్రపో. మీరు గదిని మాత్రమే 2 ముక్కలు చేశారు. నేను ట్యూబ్ లైట్ ని కూడా 2 ముక్కలు చేస్తా. ఏసీని కూడా 2 ముక్కలు చేస్తాను. రిమోట్ ని కూడా 2 ముక్కలు చేస్తాను. బాత్రూమ్ లో కమోడ్ ని కూడా 2 ముక్కలు చేస్తాను. చెప్పు విక్రమ్. సార్, అర్జెంట్ నేను మిమ్మల్ని కలవాలి. నేను ఢిల్లీలో ఉన్నాను విక్రమ్. 2 days లో వస్తాను. ఏదైనా అర్జెంట్ అయితే ఫోన్లోనే చెప్పు. నో సార్, నేను మిమ్మల్ని పర్సనల్ కలిసి చెప్పాలి. సరే అయితే 2 days వెయిట్ చేయి. ఓకే సార్. ఇంకా 2 days. ఇన్ని రోజులు ఆగారు, ఇంకా 2 రోజులు ఆగలేరా సార్? ఏజీ ఇంకా 2 రోజుల తర్వాతైనా ఎక్కడికి పోతాడు? ఫైనల్గా జైల్లో పడాల్సింది వాడేక. వెయిట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ ఏజే. గోడౌన్కి వెళ్తున్నాం ఏజే. మీకు బాధ్యత నేర్పకుండా బరువు అప్పచెప్పాను. ఇప్పుడు మీరు కింద స్థాయి నుంచి పనిచేయటం మొదలు పెడితే కష్టం విలువ, డబ్బు విలువ తెలుస్తుంది. అప్పుడు ఎండమావుల వెంట పరుగు తీయాలనిపించదు. దీన్ని మీరు అవమానంగా కాకుండా అవకాశంగా తీసుకుని మళ్ళీ మీ స్థాయికి మీరు రావాలి. ఏజే కొడుకులుగా కాకుండా మీ సొంత ఐడెంటిటీ సంపాదించుకోవాలి. ఆల్ ది బెస్ట్. నేనలా మాట్లాడుండకూడదు. మీలో పంతం పెరుగుతుందనుకున్నాను గాని ఇలాంటి పరిస్థితి మీకు రావాలనుకోలేదు. ఇప్పుడు మీరు మా మీద సానుభూతి కురిపించడం కాదు, ఏజే మాకు ఈ పనిష్మెంట్ ఇచ్చినప్పుడే అడ్డుపడి ఉండాల్సింది. ఆవిడ ఏదన్నా అందులో నిజమే ఉంది. ఏజే కూడా మనం సొంతంగానే ఎదగాలని అనుకున్నాడు కదా. సొంతంగా ఎదగాలంటే కూలీలాగా మారాలి, అంతే కదా? మేం కూలి పనికి వెళ్ళొస్తాం వదినా. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? బంగారాన్ని కావలసిన డిజైన్గా మార్చడానికి కాల్చి మరీ మలుస్తారు. ముద్ద బంగారం కన్నా హారంగా మారినప్పుడే దానికొక అందం. ఇదంతా వీళ్ళని పైకి తీసుకురావడానికే తప్ప శిక్షించడానికి కాదు.
వాళ్ళ సంగతి సరే జయమ్మా. మీ కోడలు చేసింది మాత్రం కరెక్ట్ అంటారా? మేమంతా ఏజే మీద పడి దోచుకు తింటున్నామా? మీరు కూడా భానుని అదే మాట అన్నారు కదూ. దండగని దండగా అనడం తప్ప? అప్పుడు భాను అంటం కూడా తప్పు కాదు. భాను మీకు అత్త. అత్తకివ్వాల్సిన గౌరవ మర్యాదలు మీరిస్తున్నారా? భాను ఏనాడైనా నన్ను పల్లెత్తు మాట అందా? అత్తను గౌరవించటం ఎలా అనేది ఒకరు పాఠాలు చెప్పో పరీక్షలు రాయించో నేర్పించరు. అది స్వతహాగా రావాలి. అవునులే, ఇవాళ మీకు కోడలి మీద ప్రేమ ఎక్కువై మేము అస్సలు కనిపించట్లేదు. అందరికీ నచ్చని మనిషి మీ ఒక్కరికి నచ్చుతుంది కాబట్టి